వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇరాన్ స్ట్రాటజీ ఏంటి? అమెరికా ఖజానా ఖాళీ అవుతుందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఈ యుద్ధం ప్రభావం ఎంత? ఇరాన్తో యుద్ధం చేయడం అంటే అంత తక్కువ పని కాదు, అంత ఈజీ అయినటువంటి పని కాదు అని ప్రపంచానికి ఎలాగైనా చూపించాలి. నా జోలికొస్తే నేనేం చెయ్యగలుగుతానో నేను ఖచ్చితంగా చూపిస్తాను అనేటువంటి ఒక టార్గెట్తో ముందు నుంచి యుద్ధ వ్యూహాన్ని ఇరాన్ రూపొందించి కూర్చుంది. ఈ యుద్ధాన్ని చాలా సింపుల్గా ముగించేయచ్చు అనుకున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మీద దాడి, ఒకేసారి 40 మంది డిఫెన్స్ కమాండర్లను హతమార్చినప్పటికీ యుద్ధం 2 వారాలు దాటుతోంది. ఇదే ప్రపంచానికి ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఇచ్చింది. అమెరికా వేసుకున్న మొట్టమొదటి ప్లాన్ ఫెయిల్ అయ్యింది అని. అయితే ఒక విషయం మాత్రం ఇరాన్కి ముందు నుంచే తెలుసు. అమెరికా లాంటి అగ్రరాజ్యంతో యుద్ధం చేస్తే చివరికి ఓటమి రావచ్చు, కానీ ఇరాన్ లక్ష్యం వేరేది. నేను ఓడిపోయినా సరే ప్రత్యర్థికి జీవితాంతం గుర్తుండేలా చేస్తాను అనేటువంటి స్ట్రాటజీ. ఇప్పుడు అదే చేస్తుంది ఇరాన్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద యుద్ధం ప్రభావం. ఈ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికాదో, ఇరాన్దో, ఇజ్రాయెల్దో కానే కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది. ఇప్పటికే మన భారతదేశాన్ని తీసుకోండి, వంట గ్యాస్ ధరలు పెరిగాయి. పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ 350 రూపాయలట. స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్ విలువలు తరిగిపోతున్నాయి. ఎందుకు జరుగుతుంది ఇదంతా? ఒకటే, ఈ హార్ముజ్ జలసంధి మూసివేత. ప్రపంచంలో చమురు రవాణాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. సో ఇప్పుడు అక్కడ 700కు పైగా నౌకలు నిలిచిపోయాయి. సరుకు రవాణా నిలిచిపోయింది. చమురు ధరలు $100 దాటేశాయి. అలాగే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారం చమురు ధరలు ఇంకొక 10% పెరిగితే ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర వస్తువుల ధరలు కనీసం 0.5% to 1% దాకా పెరుగుతాయి. దీని ప్రభావం రవాణా ఖర్చులు పెరుగుతాయి, విద్యుత్ ఉత్పత్తి ఖర్చు పెరుగుతుంది, ఎరువుల ధరలు పెరుగుతాయి. అంటే చివరికి భారం ఎవరి మీద పడుతుంది? మన మీదే అండి, సామాన్య ప్రజల మీద. పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితి. పెట్రోల్ 321, డీజిల్ 330. ఇంత ధర ఉన్నా కూడా పెట్రోల్ బంకుల దగ్గర భారీ క్యూలు కనిపిస్తున్నాయి. ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈ ఫ్యూల్ ఆదా చేయడానికి స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు అన్నీ మూసేయాలి. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశం. స్టూడెంట్లు బయటికి రాకపోతే ట్రాఫిక్ తగ్గుతుంది, ఇంధన వినియోగం తగ్గుతుంది. సో ఈ రకంగా ఆలోచిస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రం అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇక మన దగ్గర మేబీ మన దగ్గర ఈ చమురు ప్రభావం అనేది కాస్తలో కాస్త తక్కువ వరకు ఉండొచ్చు. అయితే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి వాళ్ళు 30 రోజులు టైం ఇచ్చామంటున్నారు. 30 రోజులు ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా మనకైతే పెద్దగా సమస్య లేదు. కానీ ఇంకొక సమస్య ఎదురవుతోంది. భారత్ నుంచి పశ్చిమాసియా దేశాలకి ఉల్లిపాయలు, పళ్ళు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతులు చాలా భారీ అవుతాయి. ఇప్పుడు పోర్టులో ఒక పక్కన మూసివేస్తూ ఉండడంతో ఆ సరుకు మొత్తం దేశీ మార్కెట్లోకి వచ్చేస్తుంది. మళ్ళీ ఉల్లిపాయ రైతులు నష్టాల్లో పడే ప్రమాదం ఉంది. ఎరువుల సంక్షోభం. భారత్ పెద్ద ఎత్తున యూరియా దిగుమతి చేసుకునేటువంటి దేశం. ఇరాన్ నుంచి మనకి యూరియా, అమోనియా దిగుమతి అవుతుంటాయి. అదే సమయంలో ఖతార్ నుంచి కూడా వచ్చే గ్యాస్ నిలిచిపోయే పరిస్థితి ఉంది. దీనివల్ల అటు యూరియా తయారీ మీద, ఖరీఫ్ పంటల మీద చాలా పెద్ద దెబ్బ పడే అవకాశం ఉంది. ఇక ఇన్ని జరుగుతుంటే అమెరికా వాడు మాత్రం నాదేం పోయింది, నా దగ్గర ఉన్న శుభ్రమైనటువంటి ఆయుధాలన్నీ కూడా నేను వాడతాను అని చెప్పి వాడు కూర్చున్నాడు. ఖాళీ అవుతోంది, కానీ నిజంగా ఖాళీ అవుతుందా? సో ఇక్కడే అసలైనటువంటి పాయింట్ మొదలవుతుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అయినా కూడా వాళ్ళకి ఓ పెద్ద సమస్య ఎదురవుతోంది. ఇక్కడే ఇరాన్ తెలివితేటలు బయటపడుతున్నాయి. ఇరాన్ పంపిస్తున్నటువంటి డ్రోన్లని అడ్డుకోవడానికి అమెరికా ఏం ఉపయోగిస్తుందో తెలుసా? ప్యాట్రియాట్ మిసైల్ సిస్టమ్, థర్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, SM-3 ఇంటర్సెప్టర్ మిసైల్స్. ఇదే అసలు సమస్య. ఇరాన్ వాడేమో వాడు తయారు చేసుకునేటువంటి డ్రోన్ని అంటే మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే అది కొన్ని లక్షలు, మేబీ 25 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు, పోనీ ₹1,00,00,000 అనుకుందామండి. ₹1,00,00,000 పెట్టి వాడు ఒక డ్రోన్ తయారు చేసుకుంటుంటే దాన్ని అమెరికా కూల్చడానికి వాళ్ళు వాడుతున్నటువంటి మిసైల్ ఖర్చు ఎగ్జాక్ట్గా 100 crores, 100 కోట్లు. ₹1,00,00,000 డ్రోన్ని వాడు పడగొట్టడానికి 100 కోట్ల మిసైల్ ఖర్చు చేస్తున్నాడు అంటే ఏం చెప్పాలి? అమెరికా ఖజానా ఖాళీ అయిపోతుంది. మొన్న ఆల్రెడీ చెప్పాడుగా, ఈ థర్డ్ సిస్టమ్ ఏదైతే ఫెయిల్యూర్ అయిందో దాన్ని కూల్చేశారో దాన్ని ఇమ్మీడియట్గా మళ్ళీ పునర్నిర్మించి ఆయుధాల ఉత్పత్తిని కూడా పెంచండి, ఎంతైనా పర్వాలేదు అని చెప్పేశాడు. బట్ ఇక్కడ అమెరికా ఖర్చు ఎంత?
ఇరాన్ మీద దాడులు ప్రారంభమైన మొదటి 100 గంటల్లోనే అమెరికా 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. కేవలం 100 అవర్స్ 32,000 కోట్లు, అంటే రోజుకి సుమారు 8,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు. ఇది కనుక దీర్ఘకాలం కొనసాగితే అక్షరాల 20 లక్షల కోట్ల వరకు చేరొచ్చు, ఇంకా పైకే వెళ్ళిపోవచ్చు అనేటువంటిది ఒక అంచనా. సో ఇరాన్ ఇప్పుడు చెప్తోంది, మేము ఇప్పటివరకు వాడింది కేవలం ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ ఆయుధాలు మాత్రమే, మా దగ్గర ఇంకా కొత్త మిసైల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉన్నాయి, అన్నీ మేము భూగర్భ బంకర్లలో దాచిపెట్టి ఉంచాం, అవసరమైనప్పుడు వాటన్నిటిని ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నామని చెప్తున్నారు. అలాగే ఇరాన్ భూభాగంలో భారీ కొండలున్నాయి. ఈ బంకర్లు కనుక్కోవడం అమెరికా చైనా శాటిలైట్ల వల్ల కూడా కాదు. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద మరి దీని దెబ్బ ఎలా ఉండబోతోంది అంటే, ఈ యుద్ధం మొదలైన 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల సంపద మొత్తం 265 లక్షల కోట్లు, అంటే 2.65 ట్రిలియన్ క్రోడ్స్ ఆవిరైపోయింది. స్టాక్ మార్కెట్లలో పతనం భారీగా కనిపిస్తోంది. మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్స్, వాటి ఫండ్స్ విలువలు 12-15% వరకు పడిపోయాయి. ఇరాన్ చెప్తుంది ఏంటి, ఒకవేళ ఈ యుద్ధం 6 నెలలు కొనసాగితే ప్రపంచం మరోసారి ఆర్థిక మాధ్యమం మొత్తం చూడాల్సి వస్తుంది అని. అట్ ద సేమ్ టైం చమురు రేటు $200 తీసుకెళ్తాం బ్యారెల్కి అని కూడా హెచ్చరిస్తోంది. ఒకవేళ అదే జరిగిందనుకోండి, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, ఉద్యోగాలు మొత్తం అన్ని ప్రమాదంలో పడ్డమే. మరి ఇది కేవలం ఒక ప్రాంతీయ యుద్ధమా? ఎస్, ఇది కేవలం ప్రాంతీయ యుద్ధమే. కనిపించేది ప్రాంతీయ యుద్ధం, మిసైళ్ళు, డ్రోన్లతో చేసుకునేది. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని కదిలించేటువంటి గ్లోబల్ యుద్ధం, సప్లై చైన్ని పగలగొట్టేసేటువంటి యుద్ధం, సామాన్యుడి జేబుకి నిప్పు పెట్టేటువంటి యుద్ధం. ఇప్పుడు ప్రపంచం ఎదురు చూస్తున్న ఒకే ఒక ప్రశ్న, ఈ యుద్ధానికి ముగింపు ఎప్పుడు పడుతుంది? మరి ఈ యుద్ధంలో అమెరికా గెలిచిందా? ఏం సాధించింది అంటే, ఉన్న అప్పుకి తోడు ఇప్పుడు వచ్చిపడేటువంటి ఈ రెవెన్యూ లాస్ ఇవన్నీ కూడా అమెరికా మీద అడిషనల్గా పడుతున్నాయి. మరి వాడి ఈగోకి ప్రపంచం ఎందుకు ఇబ్బందులు పాలవ్వాలి? ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? తెలీదు. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.